సార్ తొందరగానే వచ్చినట్టున్నారు. సంతకం కావాలి సార్. మీ ఫేస్ చూస్తుంటే చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు. నీకు కావాల్సిన సంతకం పెట్టాను కదా, అనవసరమైన వాగుడు కట్టిపెట్టి వెళ్ళు. అలాగే. శ్రీకాంత్, నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. వెళ్ళండి వెళ్ళండి. మీరేమో నాకు బాసు, మీకేమో ఆయన బాసు. వెళ్ళండి వెళ్ళండి. సార్, ఏంటి శ్రీకాంత్, ఏమైంది నీకు? ఏం జరిగింది సార్? చూడు, డ్రాఫ్టింగ్ మొత్తం తప్పులే. మన ఆఫీస్లో డ్రాఫ్టింగ్ నువ్వు నంబర్ 1. వెతికి చూద్దామన్నా ఏ ఒక్క చిన్న తప్పు దొరకదు. అలాంటిది ఇన్ని తప్పులేంటి? సారీ సార్, ఇంకోటి రెడీ చేస్తాను. నాకు కావాల్సింది నీ సారీ కాదు శ్రీకాంత్. అసలు ఏమైంది నీకు? నువ్వులా లేవు. నీలో ఏదో తేడా కనిపిస్తుంది. ఏం జరిగింది? అలాంటిదేం లేదు సార్. లేదు, ఎందుకో నీ మాటల్లో, నీ బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లమా? అవును సార్, ప్రాబ్లమే. ఏంటా ప్రాబ్లం? అది ఎవరికి చెప్పుకునేది కాదు సార్. పర్సనలా? ఎస్ సార్, ప్యూర్లీ పర్సనల్. నువ్వు అలా అన్నాక నేనేం మాట్లాడలేను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను పరాయి మనిషి అని మాత్రం అనుకోవట్లేదు. ఎప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని నువ్వు గుర్తుంచుకో. చాలా థ్యాంక్స్ సార్. నాకు 2 hours పర్మిషన్ కావాలి. ఎందుకు? బయటికి వెళ్ళాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.